కుమారస్వామి యోగ సాధనకి ప్రతీక, వినాయకుడు యోగ సిద్ధికి ప్రతీక. తేడా అది సాధన, ఇది సిద్ధి. అందుకే ఆయన భార్యల పేర్లు గమనించండి. వల్లి దేవసాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. వల్లి ఎవరా? వల్లి అడుపులో ఉండే కుండలని తీగ, కుండలని సర్పం, అది సర్పం ఆకారంలో ఉంటుంది. అందుకే కుమారస్వామి అంటే పాము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లోపల కుండలని శక్తి పాము ఆకారంలో ఉంటుంది. దాని తల కిందికి, తోక పైకి ఉంటుంది. ఆ తోక మళ్ళీ పైనుంచి కిందికి తిరిగి వచ్చి తల నోట్లోకి వెళ్ళిపోతుంది. ఆ తోకను తల మింగేస్తుంది, అలా ఉంటుంది. దాన్ని మనం యోగ సాధన ద్వారా విడదీస్తే ఆ తల పైకి ఎప్పుడైతే వెళ్ళిందో అది మాడుద వరకు విడుతుంది. అక్కడి నుంచి చంద్రకిరణ స్పర్శ కలుగుతుంది. కుమారస్వామి సాధన అయింది సిద్ధి. అందుకే సాధన చిన్నవాడు, సిద్ధి పెద్దవాడు. సాధన తర్వాత కదా సిద్ధి. సాధన చిన్నవాడు అయ్యాడు, సిద్ధి పెద్దదయ్యింది. సాధన అంతా సిద్ధి కోసమే. అందుకే వల్లి కుండలని తీగ. ఇంకోరెవరు? దేవసేన. దేవసేన అంటే డివైన్ ఆర్మీ. దైవీ గుణాల యోగమే దేవసేన. అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, ఇవి దైవీ గుణాలు. ఇవి పెంపొందించుకుంటే యోగ సాధన